శనిదేవుడు ఎలా పుట్టాడో, అసలు ఎందుకు అంత నల్లగా ఉంటాడో తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం సూర్యదేవుడు భార్య అయిన సంధ్యాదేవి ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత సూర్యుడి కిరణాలు భరించలేక తన తండ్రి అయిన విశ్వకర్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తను వెళ్తూ వెళ్తూ తన నీడ అయిన ఛాయాదేవిని వదిలి వెళ్తుంది. ఛాయాదేవి కూడా ఎగ్జాక్ట్ గా సంధ్యాదేవిలా కనిపించడంతో సూర్యదేవుడు కూడా తన ఛాయాదేవి అని కనిపెట్టలేకపోయాడు. ఇంకా ఛాయాదేవి ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది. వాళ్ళే సవర్ణిమను, తాప్తి, ఇంకా శనిదేవుడు. ఛాయాదేవి శివుడికి చాలా పెద్ద భక్తురాలు. శనిదేవుడు కడుపులో ఉన్నప్పుడు కూడా శివుడికి చాలా పూజలు చేసింది. తను ఎప్పుడు శివభక్తిలోనే ఉండేది. ఇంకా పుట్టుకతోనే తను శివుడు అనుగ్రహంతో పుట్టాడు. ఛాయ అంటే నీడ, చాలా నలుపుగా ఉండడంతో శనిదేవుడు కూడా నలుపు రంగులో పుట్టాడని అంటారు. ఇంకా కొన్ని కథల ప్రకారం సూర్యదేవుడి వేడి వల్ల శనిదేవుడు నలుపుగా పుట్టాడని అంటారు. శనిదేవుడు వైశాఖ వైద్య చతుర్దశి నాడు పుట్టాడు. దీన్ని మనం శని అమావాస్య లేదా శని జయంతి అని కూడా పిలుస్తాము. శనిదేవుడు శివుడికి చాలా తపస్సు చేశాడు. దానికి శివుడు ప్రత్యక్షమై తనని నవగ్రహాల్లో ఒకటిగా చేశాడు. ఇంకా శివుడు శనిదేవుడికి భూమి మీద మనుషులు చేసే మంచి చెడులను లెక్కించి వాటి కర్మలను అనుభవించేలా చేసే బాధ్యత కూడా ఇస్తాడు.